Hi friends, welcome to the Neural Master YouTube channel. ఈ వీడియోలో మనం గ్రేడియంట్ డిసెంట్ ఆల్గారిథం గురించి తెలుసుకుందాం. సో ముందుగా నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. సో y = x². సో ఈ ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం లేదా మినిమం వాల్యూ ఆర్ లైక్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ స్టేషనరీ వాల్యూస్ కనుక్కోవాలనుకుంటే మనం ఫస్ట్ దీని డెరివేటివ్ కనుక్కొని ఆ డెరివేటివ్ =0 అనేది చేసుకోవాలి. సో ఎందుకు డెరివేటివ్ అనేది కనుక్కుంటామంటే లైక్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ అట్ దట్ కర్వ్. హారిజాంటల్ స్లోప్ ఉండే దగ్గర ఏదర్ లైక్ ఆ ఫంక్షన్ యొక్క మినిమం కానీ మ్యాక్సిమం వాల్యూ కానీ ఉండొచ్చు. సో ∂y/∂x = 2x. సో 2x = 0 చేసుకున్నప్పుడు x = 0, x = 0 దగ్గర ఆ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ లేదా మ్యాక్సిమం వాల్యూ కానీ ఉండొచ్చు. తర్వాత మళ్ళీ మినిమం వాల్యూ ఉందా మ్యాక్సిమం వాల్యూ ఉందా కనుక్కోవాలంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కనుక్కొని ఈ వాల్యూ దగ్గర లైక్ <0 వస్తే లైక్ మ్యాక్సిమం వాల్యూ ఉన్నట్టు, లైక్ <0 వస్తే మినిమం వాల్యూ ఉన్నట్టు. సో ఆ విధంగా లైక్ మ్యాక్సిమం వాల్యూ ఉందా మినిమం వాల్యూ ఉందా అని కనుక్కుంటాం. సో దీన్నే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ టెస్ట్ లైక్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ టెస్ట్ అని కూడా అంటాం. సో ఇప్పుడు ఇది లైక్ ఇక్కడ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సో గ్రేడియంట్ డిసెంట్ ఆల్గారిథం అంటే ఏం లేదు. సో ఏదైనా మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి సో ఏ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో y = f(x) ఉంది. సో ఏ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది మినిమం ఉంటుంది. సో అది గ్రేడియంట్ డిసెంట్ ఆల్గారిథం ద్వారా ఎలా కనుక్కుందాం చూద్దాం. సో దాని ఫార్ములా వచ్చేసి అప్డేటెడ్ వెయిట్స్ = ఓల్డ్ వెయిట్స్ మైనస్ నీటా ఇంటూ ∂f/∂w. సో డెరివేటివ్, సో దీన్నే గ్రేడియంట్ అని కూడా అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది వచ్చేసి లైక్ ఏదో ఒక ఫంక్షన్ తీసుకుందాం. సో y = x - 4² + 3. సో ఇలా ఒక ఫంక్షన్ ఉంది అనుకున్నాం. సో దీని డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2x - 4. సో మనకు తెలుసు లైక్ ఇప్పుడు =0 చేసుకున్నప్పుడు x = 4. సో x = 4 దగ్గర ఈ ఫంక్షన్ అనేది మినిమం వాల్యూ అనేది ఉంటుంది అనేసి. సో గ్రేడియంట్ డిసెంట్ ఆల్గారిథం ద్వారా ఈ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇనిషియల్గా మనం ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ అనేది లైక్ సెలెక్ట్ చేసుకుంటాం. నీటా అనేది లైక్ మనం ఫాస్ట్గా ఆ మినిమం వాల్యూని కనుక్కోవాలన్నా లేకపోతే స్లోగా మినిమం వాల్యూ కనుక్కోవాలన్నా, లైక్ ఫాస్ట్గా తీసుకున్నప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటి, స్లోగా తీసుకున్నప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. సో తర్వాత ఈ ఆల్గారిథం ఎలా వర్క్ అవుతుందంటే లైక్ ఇనిషియల్గా మనం ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ తీసుకుందాం అనుకో. సో x = 1. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు సో ఏమవుతుందంటే ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు లైక్ గ్రేడియంట్ అనేది నెగిటివ్ వచ్చింది. సో గ్రేడియంట్ అనేది నెగిటివ్ వచ్చినప్పుడు ఓల్డ్ వెయిట్స్ మైనస్ లైక్ నీటా ఇంటూ గ్రేడియంట్ నెగిటివ్ వచ్చింది కాబట్టి టోటల్ ఈ వాల్యూ అప్డేటెడ్ వెయిట్ అనేది పాజిటివ్ అవుతుంది, అంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అదే స్లోప్ అనేది పాజిటివ్ వస్తే ఓల్డ్ వెయిట్స్లో నుంచి కొంచెం తగ్గుతుంది కాబట్టి లైక్ మనం ఈ డైరెక్షన్లో మూవ్ అవుతాం. సో స్లోప్ అనేది నెగిటివ్ ఉంటే లైక్ మనం తీసుకునే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం. అదే స్లోప్ అనేది లైక్ పాజిటివ్ ఉంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతాం. సో ఈ విధంగా మనం సో ఈ లో వాల్యూ అంటే లైక్ ఫంక్షన్ ఎక్కడ మినిమం ఉందో కనుక్కుంటాం. సో దీన్ని ప్రాక్టికల్గా మనం చూద్దాం. లైక్ సో నీటా అనేది ఏ విధంగా లైక్ ఆ మినిమం వాల్యూని ఫాస్టర్గా రీచ్ అవ్వాలంటే లైక్ నీటా వాల్యూ అనేది మనం కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం. లైక్ స్లోగా రీచ్ అవ్వాలనుకుంటే లైక్ నీటా వాల్యూ అనేది కొంచెం తక్కువ తీసుకుంటాం. జనరల్గా లైక్ లర్నింగ్ రేట్, దీన్నే లర్నింగ్ రేట్ అని కూడా అంటాం. బేసిక్గా లైక్ 0.1 నుంచి మనం స్టార్ట్ చేస్తాం దీన్ని. సో ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇందాక చెప్పినట్టు లైక్ నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. లైక్ y = సో x - 4² + 3. సో దీని గ్రేడియంట్ ఏమవుతుంది 2 × x - 4. సో నేను ఇనిషియల్గా ఎక్స్ని
సో ఇక్కడ ఎక్స్ అనేది మనం వెయిట్గా అనుకోవచ్చు. లైక్ సో ఎక్స్ని మనం ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ తీసుకుందాం. లైక్ 3 నాకు తెలియదు మనం సో 1 తీసుకుందాం. తర్వాత వచ్చేసి లర్నింగ్ రేట్ వచ్చేసి లైక్ 0.1తో స్టార్ట్ చేద్దాం. సో ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 50. సో గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం ఫార్ములా వచ్చేసి న్యూ వెయిట్స్ ఈక్వల్ టు ఓల్డ్ వెయిట్స్ మైనస్ లర్నింగ్ రేట్ ఇంటూ గ్రేడియంట్ అనమాట. ప్రింట్ ఎక్స్. సో మనకు తెలుసు లైక్ ఫంక్షన్ అనేది ఎప్పుడు మినిమం ఉంటుందో. సో 4 దగ్గర, కానీ ఇక్కడ చూడొచ్చు లైక్ ఇది 31 వరకు వెళ్ళింది. సో అంటే లర్నింగ్ రేట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నట్టు. సో లర్నింగ్ రేట్ కొంచెం తగ్గిద్దాం. సో ఇక్కడ చూద్దాం లైక్ సో ఇక్కడ స్లోగా 4 వాల్యూకి కన్వర్జ్ అయ్యింది. అలా కాకుండా సో మనం యూతల్ సైడ్ నుంచి వద్దాం. లైక్ ఇక్కడ ఏమైందంటే లైక్ సో 1 నుంచి తీసుకుంటున్నప్పుడు ఈ సైడ్ నుంచి గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనేది ఈ సైడ్ మూవ్ అయింది. అలా కాకుండా మనం ఈ సైడ్ నుంచి వద్దాం. లైక్ సో ఇప్పుడు వచ్చేసి ఎక్స్ వచ్చేసి లైక్ 7 or 8 తీసుకుందాం వాల్యూ. సో 8 తీసుకుందాం. సో చూడొచ్చు మనం ఇప్పుడు ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యి లైక్ ఆ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ అనేది మనం కనుక్కున్నాం. సో ఈ విధంగా మనకి గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనేది లైక్ ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర లైక్ ఫంక్షన్ అనేది మినిమం అనేది ఉంటే తెలుస్తుంది. సో నీటా వాల్యూ అనేది మనం ఎప్పుడైనా సరే లైక్ కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్. సో ఎందుకంటే లైక్ సో ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే లైక్ ఒక్కొక్కసారి ఇలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు సో ఈ లో వాల్యూ అనేది మిస్ అవుతాం. సో మనం ఎప్పటికీ కన్వర్జ్ అవ్వం. సో అందుకే మనం ఫస్ట్ కేసులో 0.1 తీసుకుంటున్నప్పుడు లైక్ ఆ ఫంక్షన్ వాల్యూ అనేది లైక్ పెరుగుకుంటూ వెళ్ళింది. సో ఈ విధంగా గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనేది లైక్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. సో మెయిన్గా లైక్ ఎందుకు ఇది యూజ్ చేస్తామంటే సో ఏదైనా ఒక ఫంక్షన్ లైక్ మిషన్ లెర్నింగ్లో లైక్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం యూజ్ చేస్తాం. సో ఎందుకంటే మనం అక్కడ ఎర్రర్ని రెడ్యూస్ చేయాలి. సో ఎంత లాస్ అనేది తక్కువ అంటే లైక్ బెటర్ మోడల్ కాబట్టి అక్కడ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం అనేది మనం యూజ్ చేస్తాం.